నేను వైట్ డిశ్చార్జ్ పలు రకాలవి ఓకేనా. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ ముందు వచ్చేది కామన్. ఓకే. దట్ ఈస్ నార్మల్. అండ్ ఏది అబ్నార్మల్? వాసన, ఫౌల్ స్మెల్లింగ్, ఓకే, అండ్ ఇచ్చింగ్, దురద, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్, బ్లడ్ మిక్స్ అయి రావడము, ఓకే, అండ్ కొన్నిసార్లు పచ్చగా రావడము, కొన్నిసార్లు డర్టీ వైట్ అంటారు, లేకపోతే ఎల్లో కలర్ అంటారు. అది ఎక్కువగా రావడము, ఇంటర్ కోర్స్ తర్వాత రావడం, భార్యాభర్తలు కలిసాక రావడం. ఇంకొకటి కర్డీ ఫ్లేకీ డిశ్చార్జ్ అంటారు, అంటే పెరుగులాగా కొంచెం కొంచెం ఇట్లా పడతా ఉంటుంది అది. సో ఇన్ని రకాలు ఉంటాయి. సో ఫస్ట్ నీళ్ళలాగా వాసన లేకుండా ఎటువంటి ఈ ప్రాబ్లం అక్కడ దురద అట్లాంటివి ఏం లేకుండా కొందరికి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక 11-12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది. దీన్ని ఫిజియోలాజికల్ లుకోరియా అంటారు. అండ్ దిస్ ఇస్ కామన్. కానీ పాపం వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ నుంచి వాళ్ళకి త్రూ అవుట్ ఈవెన్ టిల్ మెనోపాజ్ అది అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు, జస్ట్ రీఅష్యూరెన్స్ చెప్పి వదిలేస్తాం.